హాయ్ ఫ్రెండ్స్, మీరు తెలుగు రాష్ట్రాలకి చెందిన వారై ఎస్ఎస్సిలో 90% మార్కులు అంటే కనీసం 540 మార్కులు వచ్చాయా? అయితే విద్యాదాన్ స్పాన్సర్ చేసే 10,000 నుంచి 75,000 వరకు మీ ఉన్నత చదువు ఇంటర్ లేదా డిప్లొమా కోర్సుని బట్టి ఉచితంగా స్కాలర్షిప్ ని పొందే అవకాశం కల్పిస్తుంది. ఇది దివ్యాంగులకైతే కేవలం 75 మార్క్స్ కే అందించనుంది. సో ఇవాల్టి ఈ వీడియోలో ఎలా అప్లై చేయాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. లైక్ చేసి పెట్టుకోండి. సో మొదటగా బ్రౌజర్ లో విద్యాదాన్ అని టైప్ చేస్తే పైన వెబ్సైట్ చూపిస్తుంది, లేదా డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ లో పిన్ చేశాను. సో ఇప్పుడు సైట్ ఓపెన్ అవ్వగానే మెయిన్ పేజ్ ఇలా కనిపిస్తుంది. ఇందులో అప్లై ఫర్ స్కాలర్షిప్ బాక్స్ లో అప్లై అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్ చెప్తుంది. ఇందులో ముఖ్యమైనవి: ఒకటి, మీ క్యాస్ట్ ఏదైనా కానివ్వండి, వార్షిక ఆదాయం మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లో 2 లక్షలకు మించి ఉండకూడదు. సెకండ్, అప్లికేషన్ యొక్క లాస్ట్ డేట్ జూన్ 20న ముగుస్తుంది. 3, అప్లై చేసిన వారికి 5th జూలై నాడు ఆన్లైన్ ద్వారా స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 4th, సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి 5th జూలై నుంచి 15th జూలై వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. 5th, ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ చదివే వారికి 10,000 పర్ ఇయర్ చొప్పున 2 ఇయర్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆ పై చదువులకి కోర్సుని బట్టి 75,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ ని అగ్రీ చేస్తే కింద అప్లై నౌ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు స్టూడెంట్ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ స్టూడెంట్ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారం ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద వర్కింగ్ మెయిల్ ఐడి మాత్రమే ఎంటర్ చేసి పక్కన డామిన్ లో జీమెయిల్ ఆర్ యాహూ మెయిల్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద మీకు తోచిన 8 అంకెల పాస్వర్డ్ ని 2 టైమ్స్ ఎంటర్ చేసి కింద రిజిస్టర్ చేయండి. ఇప్పుడు లాగిన్ విండో ఓపెన్ అవుతుంది. అంతకంటే ముందు మీరు ఇచ్చిన మెయిల్ ఐడికి యాక్టివేషన్ లింక్ వస్తుంది. దానికోసం మెయిల్ ఐడిని ఓపెన్ చేయాలి. ఇందులో అకౌంట్ యాక్టివేషన్ విద్యాదాన్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత ఇందులో ప్లీజ్ యాక్టివేట్ యువర్ అకౌంట్ బై క్లికింగ్ హియర్ అని ఉంటుంది, సెలెక్ట్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ వెబ్సైట్ పేజ్ లో లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో అకౌంట్ యాక్టివేటెడ్ అని వస్తుంది. ఇప్పుడు ఇందులో మీ యాక్టివేటెడ్ మెయిల్ ఐడిని ఎంటర్ చేసి కింద పాస్వర్డ్ ని ఎంటర్ చేసి లాగిన్ చేయండి. ఇప్పుడు ఇందులో 13 రాష్ట్రాలకి సంబంధించి సపరేట్ గా అప్లై స్క్రీన్ ఉంటుంది. కానీ ఏపీ అండ్ టీజీకి మాత్రం లాగిన్ స్క్రీన్స్ వేరైనా అప్లై చేసే ప్రాసెస్ కంప్లీట్ గా సేమ్ టు సేమ్ గానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీ స్టేట్ ని బట్టి అప్లై నౌ ని సెలెక్ట్ చేయండి. తర్వాత అప్లికేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ సెలెక్ట్ ఇంటర్వ్యూ లొకేషన్ ని సెలెక్ట్ చేస్తే ఆన్లైన్ అనే ఒకే ఆప్షన్ ఉంటుంది, సెలెక్ట్ చేయండి. తర్వాత కింద జెండర్ ని సెలెక్ట్ చేసి దాని కింద ఎస్ఎస్సి ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయితే ఎస్ ఆర్ నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద పర్మనెంట్ అడ్రస్ లో మీ అడ్రస్ లైన్ 1 అండ్ లైన్ 2 అండ్ కింద సిటీ నేమ్ అండ్ స్టేట్ లో ఏపీ అయితే ఆంధ్రప్రదేశ్ లేదా టీజీ అయితే తెలంగాణని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద డిస్ట్రిక్ట్ ని సెలెక్ట్ చేసి దాని కింద పిన్ కోడ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద ఫాదర్ అండ్ మదర్ డీటెయిల్స్ లో ఫస్ట్ మీ ఫాదర్ ఫుల్ నేమ్ ని ఎంటర్ చేయండి. తర్వాత కింద మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద మీ ఫాదర్ ఆక్యుపేషన్ లో ఎలాంటి వృత్తి చేస్తున్నారో సెలెక్ట్ చేయండి. ఒకవేళ ఏది మ్యాచ్ కాకుంటే కింద వేవర్ ని సెలెక్ట్ చేయండి. అలాగే కింద ఫాదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్కడి వరకు చదువుకున్నారో సెలెక్ట్ చేయండి. తర్వాత రైట్ సైడ్ స్టూడెంట్ నేమ్ మరోసారి ఎంటర్ చేయండి. తర్వాత కింద కాంటాక్ట్ నంబర్ ని ఎంటర్ చేయండి. దాని కింద నోటిఫికేషన్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ నంబర్ కే వాట్సాప్ ఉంటే ఎస్, లేకుంటే నో సెలెక్ట్ చేసి కింద వాట్సాప్ నంబర్ ఎంటర్ చేయండి. తర్వాత కింద ఆల్టర్నేట్ నంబర్ ఆప్షనల్ వదిలేయండి. తర్వాత కింద ఇక్కడ ఎంటర్ చేసిన పర్మనెంట్ అడ్రస్ అండ్ ప్రెసెంట్ అడ్రస్ రెండు సేమ్ అయితే ఇక్కడ చెక్ పెట్టండి, లేదా సపరేట్ ఉంటే ఎంటర్ చేయండి. తర్వాత కింద మదర్ ఫుల్ నేమ్ ని ఎంటర్ చేయండి. దాని కింద మదర్ కాంటాక్ట్ నంబర్ అండ్ కింద మదర్ ఆక్యుపేషన్ సెలెక్ట్ చేయండి. అలాగే కింద మదర్ క్వాలిఫికేషన్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఎస్ఎస్సి డీటెయిల్స్ లో ఇన్స్టిట్యూషన్ అంటే స్కూల్ నేమ్ ని ఎంటర్ చేయండి. దాని కింద ఎస్ఎస్సి పాస్ ఇయర్ ని సెలెక్ట్ చేయండి. దాని కింద బోర్డ్ డీటెయిల్స్ లో స్టేట్ బోర్డ్ ఆర్ సిబిఎస్ఈ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి లో మీకు వచ్చిన మార్క్స్ పర్సెంటేజ్ ని ఎంటర్ చేయండి. అలాగే పక్కన టైప్ ఆఫ్ స్కూల్లో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఎస్ఎస్సి మీడియం ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ప్రెసెంట్ మీరు చదువుతున్న 11th స్టాండర్డ్ లో ఇంటర్ చదివితే చేరుతున్న కోర్స్ లేదా డిప్లొమా చేస్తే డిప్లొమా 3 ఇయర్స్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద ఇయర్ ఆఫ్ పాసింగ్ లో ప్రెసెంట్ ఇయర్ ఎస్ఎస్సి రాసిన వారు 2027 ని సెలెక్ట్ చేయండి. తర్వాత కింద కాలేజ్ కాంటాక్ట్ నంబర్ ఆప్షనల్ వదిలేయండి. దాని కింద మీడియం ని సెలెక్ట్ చేసి టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ని సెలెక్ట్ చేయండి. తర్వాత టైప్ ఆఫ్ బోర్డ్ లో మీ స్టేట్ బోర్డ్ ని సెలెక్ట్ చేయండి. అలాగే పక్కన ప్రెసెంట్ చేరుతున్న కాలేజ్ నేమ్, ఇది మీరు ఆల్రెడీ అడ్మిషన్ అయితేనే కాలేజ్ నేమ్ ని ఎంటర్ చేయండి.
ఒకవేళ ఇంకా జాయిన్ కాకుంటే ఇది ఆప్షనల్ కాబట్టి వదిలేయండి. అలాగే కింద కాలేజ్ అడ్రస్ అండ్ పిన్ కోడ్ కూడా జాయిన్ అయితేనే ఎంటర్ చేయండి. తర్వాత కింద ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ లో ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రకారం ఇందులోని కేటగిరీని సెలెక్ట్ చేయండి. అలాగే పక్కన మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా ఈ స్కాలర్షిప్ ని ఇదివరకే పొందితే ఎస్ లేదా నో సెలెక్ట్ చేయండి. తర్వాత కింద అదర్ డీటెయిల్స్ లో స్టూడెంట్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ ఏమన్నా ఉంటే ఇందులో టైప్ చేయండి. అలాగే దాని కింద అచీవ్మెంట్స్ ఏమన్నా ఉంటే మీకు తోచింది ఎంటర్ చేయండి. అలాగే పక్కన స్టూడెంట్స్ హాబీస్ ని ఏమన్నా ఉంటే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే ఎంటర్ చేయండి లేదా వదిలేయండి. తర్వాత ఈ వెబ్సైట్ గురించి మీకు ఏ విధంగా తెలుసో అడుగుతుంది. మీకు తెలిసిన విధానాన్ని సెలెక్ట్ చేయండి. తర్వాత దాని కింద మీకు తెలిసిన సోర్స్ ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత దాని కింద అప్లికేషన్ కి సంబంధించిన మ్యాండేటరీ డాక్యుమెంట్స్ ఎస్ఎస్సి పాస్ రిజల్ట్స్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ స్టూడెంట్ ఫోటోగ్రాఫర్ ని తప్పనిసరి కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ చేస్తూ కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లై చేసిన అప్లికేషన్ చూపిస్తుంది. ఇందులో డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి యాడ్ న్యూ డాక్యుమెంట్స్ ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఇందులో మీకు తోచిన 8 రకాల డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయవచ్చు. కానీ మ్యాండేటరీగా ఫస్ట్ ఎస్ఎస్సి రిజల్ట్స్ పేజ్ ని జేపీజీ ఆర్ పీడిఎఫ్ లో సెలెక్ట్ చేసి పక్కన డాక్యుమెంట్ టైప్ ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. అలాగే సెకండ్ స్టూడెంట్ పాస్పోర్ట్ ఫోటోని సెలెక్ట్ చేసి పక్కన టైప్ ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. చివరిగా ఇన్కమ్ సర్టిఫికేట్ ని సెలెక్ట్ చేసి పక్కన టైప్ ని సెలెక్ట్ చేసి అప్లోడ్ చేయండి. తర్వాత కింద సబ్మిట్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఫైనల్ ప్రివ్యూ చూపిస్తుంది. అన్ని కరెక్ట్ గా ఉంటే కింద ప్రింట్ అప్లికేషన్ ని సెలెక్ట్ చేస్తే పీడిఎఫ్ చూపిస్తుంది. డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. అంతే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.